ఈ లోకంలో మనం చేస్తున్న ప్రతి పని మనకెంతో ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించవచ్చు. మనం చేస్తున్న ప్రతి పని ఇది కరెక్టే అని మనం చాలా గట్టిగా నమ్ముతాం. ఈ జెయింట్ వీల్‌లో ఉన్నవాళ్ళు కూడా అంతేనండి. ఆ క్షణం ఎంతో సంతోషం కలుగుతుంది కదా అని ఎక్కారు. కానీ ఆ తర్వాత వచ్చేటువంటి పరిణామాన్ని వాళ్ళు ఊహించలేకపోయారు. సామెతల గ్రంథం 14:12లో "ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు. అయితే తుదకది మరణముకు త్రోవ తీయును." ఈ లోకంలో మనం కూడా చాలా సార్లు అనుకుంటాము, నేను చేస్తున్న పనే కరెక్టు, నేను మాట్లాడుతున్న మాటే కరెక్ట్ అని మనం అనుకుంటాం. కానీ ఆ మాట ద్వారా వచ్చేటువంటి ప్రతిఫలం ఏంటని మనం ఆలోచించం. క్రైస్తవులుగా ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిందేంటంటే, నేను ఈ పని చేస్తున్నాను, ఈ మాట మాట్లాడుతున్నాను, అది దేవుడికి ఇష్టమైనదా? కాదా? ఈ మాట మాట్లాడడం వల్ల దాని యొక్క పర్యవసానం ఏంటని మనం ఆలోచించుకోండి. మన ఇష్టానుసారంగా మనం మాట్లాడినంత మాత్రాన క్షణికంగా ఆ క్షణంకి అది ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించవచ్చు. కానీ ఈ పని వల్ల నేను దేవునికి దగ్గరవుతున్నానా? దూరం అవుతున్నానా? అని ఆలోచించుకోవాలి.